అత్యాధునిక సాంకేతిక వినియోగంలో ముందుండే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించుకుని నిన్న ప్రెస్ మీట్ నిర్వహించారు. దావోస్ పర్యటన విశేషాలు చెప్పేందుకు చంద్రబాబు నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐ సాంకేతికతను వినియోగించారు. వీడియోగ్రాఫర్లు, కెమెరామాన్ లేకుండా పూర్తిగా ఏఐతో పనిచేసే వ్యవస్థను వాడారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో 4 కెమెరాలతో మల్టీ వీడియో కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా లైవ్ కవరేజ్ అందించారు. సమావేశ మందిరంలోకి చంద్రబాబు వచ్చిన సమయంలో ఒక కెమెరాకు సూచనలు ఇవ్వడం ద్వారా ఆయన్ను కేంద్రంగా చేసుకుంటూ అదే వీడియో రికార్డింగ్ మొదలుపెట్టింది. చంద్రబాబు సెంటర్ ఫ్రేమ్ లో ఉండేలా చూసుకుంటూ అవసరమైన సర్దుబాట్లు చేసుకుని వీడియో అవుట్పుట్ ఇచ్చింది. 8 మందితో చేసే పనిని ఈ ఏఐ కెమెరా వ్యవస్థ ద్వారా ఒక్కరితోనే చేయొచ్చు. ఫలితంగా సమావేశ మందిరంలో ఎక్కువ మంది అటూ ఇటూ తిరగాల్సిన అవసరం ఉండదు. గందరగోళానికి తావుండదు. నో మ్యాన్ విధానంలో ఆటోమేటిక్ గా పని జరుగుతోంది. ఇక మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ ఏఐ సాంకేతిక కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేయించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమైన ఉండవల్లి నివాసంలో ప్రభుత్వ నిధులతో ఈ వ్యవస్థ ఏర్పాటు చేసే అవకాశమున్నా లోకేష్ అందుకు అంగీకరించలేదు. తన సొంత నిధులతో దాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.